హలో అందరికీ. నేను ఈరోజు ఇన్స్టెంట్ దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా, హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనిలోని రాజ్మా, పెసలు, రాగులు, కొమ్ము శనగలు, బఠానీ, మినువులు, రైస్ అన్నీ కూడా ఒక బకెట్లో వేసి మిక్స్ చేసుకున్నాను. అలానే కొంచెం సోంపు, కొంచెం మెంతులు కూడా దీంట్లో యాడ్ చేశాను. అంటే అవి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఒక హాఫ్ గ్లాస్ ఓట్స్ కూడా వేసానండి ఇందులో, జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. అలానే అన్నీ కూడా ఈక్వల్గానే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్తో తీసుకున్నాను అన్నీ కూడా, కానీ రైస్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే దోశలకు కాబట్టి కొంచెం రైస్ ఎక్స్ట్రానే పడుతుంది. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసి పిండి అయితే ఆడించి తీసుకొచ్చారు. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల పిల్లలకి ఈజీగా మనం అన్ని ప్రోటీన్స్ అందించినట్టు అవుతుంది. సపరేట్గా వాళ్ళకి ఏం చేసి పెట్టినా వాళ్ళైతే సరిగ్గా తినరు. మా పిల్లలు అయితే చిన్నపిల్లలు, ఆ పప్పులు ఉడకబెట్టి ఇచ్చిన, ఫ్రై చేసి ఇచ్చిన వాళ్ళైతే తినరు, కూరల్లో వేసిన తినరు. అందుకే నేను ఎప్పుడైనా సరే ఇలా పిండి ఆడించి పెడతాను. దాన్నైతే ఇలా దోశలా చేసుకుంటే వాళ్ళు తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయి. అలానే తినడానికి చాలా ఇష్టపడతారు. మనం ఏ రోజైనా చేసుకోవాలనుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని దానిలో నార్మల్ వాటర్ని యాడ్ చేసి దోశలకు ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కానీ చిన్నపిల్లలకు కాబట్టి నేను ప్రెజెంట్ అయితే అవేం వేయట్లేదు. పెద్దవాళ్ళకైతే అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దోశ పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి మనం దోశలకు వేసినట్టు సెంటర్లో వేసి చుట్టూ తిప్పకూడదండి. అలా చేస్తే ఇది పిండి కాబట్టి అంటుకుపోతుంది. అలా కాకుండా నేను చూపించినట్టు వేసుకొని అలా దోశలో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కాలిన తర్వాత రెండు వైపులా కూడా తీసుకొని మనం తింటే చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.